హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్. మన థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 7 మార్క్స్ గురించి మనం ఫస్ట్‌గా మాట్లాడుకుందాం. 7 మార్క్స్‌లో మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ రెసిప్రోకల్ ఈక్వేషన్ అనగా సెకండ్ క్లాస్ రెసిప్రోకల్ ఈక్వేషన్. రెండిటికి డిఫరెన్సెస్ ఒకసారి మనం ఓవరాల్‌గా మాట్లాడదాం నాన్న. ఫస్ట్ క్లాస్ రెసిప్రోకల్ ఈక్వేషన్‌లో ఈవెన్ డిగ్రీ, ఆడ్ డిగ్రీ ఉంటాయి. అలానే సెకండ్ క్లాస్ రెసిప్రోకల్ ఈక్వేషన్‌లో కూడా ఈవెన్ డిగ్రీ, ఆడ్ డిగ్రీ. ముందుగా మన ఇచ్చిన ఈక్వేషన్ f(x) అనే ఒక ఈక్వేషన్ ఫస్ట్ డిగ్రీయా, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా అన్నది మనం ఎలా డిసైడ్ చేయాలంటే కాన్స్టెంట్ బేస్డ్ అపాన్ ద కాన్స్టెంట్ సైన్ ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. మన కాన్స్టెంట్ పాజిటివ్ సైన్ ఉంటే మన కాన్స్టెంట్ నేను 5 అని తీసుకుంటున్నా, 6 తీసుకోవచ్చు, 7 తీసుకోవచ్చు, ఎనీ నెంబర్ ఈజ్ అ కాన్స్టెంట్ అన్న. మన కాన్స్టెంట్ పాజిటివ్ సైన్ ఉంటే దట్ ఈస్ ద ఫస్ట్ క్లాస్. ఇన్ కేస్ మన కాన్స్టెంట్ అనేది నెగిటివ్ లో ఉంటే దట్ ఈస్ ద సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ కి సెకండ్ క్లాస్ కి డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. మనం సమ్ చూడగానే అది ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాస్ అన్నది ఈజీగా ఇలా చూసి ఐడెంటిఫై చేయగలం. తర్వాత ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాస్ ఐడెంటిఫై చేసేయడం అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈవెనా ఆర్డా? ఫస్ట్ క్లాస్ ఈవెనా, సెకండ్ క్లాస్ ఈవెనా? ఫస్ట్ క్లాస్ ఆర్డా, సెకండ్ క్లాస్ ఆర్డా? ఫస్ట్ సెకండ్ అన్నది డిసైడ్ అయిన తర్వాత ఈవెనా ఆర్డా అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ ద పవర్స్. ఏ పవర్స్ చెక్ చేయాలన్నా ఇచ్చిన f(x) లో హైయెస్ట్ పవర్స్ ని చెక్ చేయాలి. మన ఇచ్చిన f(x) ఈక్వేషన్ లో హైయెస్ట్ పవర్ ఏదో మనం డిసైడ్ చేసాము. ఆ హైయెస్ట్ పవర్ 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ అంటే ఎనీ ఆడ్ నెంబర్ దట్ ఈస్ ద ఆడ్. ఇన్ కేస్ మన హైయెస్ట్ పవర్ లో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అండ్ సో ఆన్ ఏమైనా నెంబర్స్ ఉంటే దట్ ఈస్ ద ఈవెన్ కేస్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం థింక్ చేయాలి. అది ఈవెన్ కేసా, ఆడ్ కేసా, లేదు అంటే ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాస్ అనేది ముందుగా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసిన తర్వాతే మనం సమ్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ మనం సమ్ సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఆఫ్ ద రెసిప్రోకల్. మనకి ఏమని ఇచ్చాడు? డైరెక్ట్ గా వాడే f(x) ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చిన ఈక్వేషన్ f(x) అని మనమే అనుకుంటున్నాను. ఎందుకు? మన డెఫినేషన్ ఏంటి? If f(x) is equals to 0, then we have to use the first class or second class definitions. మన ఈక్వేషన్ చూస్తుంటే మనకి ఏం కనిపించింది? 3 అనే పవర్ కనిపించింది, 2 అనే పవర్ కనిపించింది, ఏమీ లేదు అంటే 1 ఉన్నది మనం అనుకోవాలి. సో మనం అన్ని పవర్స్ చూసిన తర్వాత హైయెస్ట్ పవర్ ఏంటి? 3 అనేది హైయెస్ట్ పవర్. హైయెస్ట్ పవర్ 3 కాబట్టి 3 అనే నెంబర్ ఏంటి? ఆడ్ కాబట్టి మనం ఇచ్చిన క్వశ్చన్ ఆడ్ కేస్ అని ఫిక్స్ అయిపోతాం. అక్కడికి క్లియర్. కానీ ఈవెనా ఆడా అంటే మనం కాన్స్టెంట్ దగ్గరికి వెళ్ళాలి. మన కాన్స్టెంట్ ఏంటి? +4. ప్లస్ అనే సింబల్ కనిపించింది అంటే దట్ ఈస్ ద ఫస్ట్ క్లాస్. మనకి ఏ క్లాస్ డిసైడ్ అయిపోయాం. ఫస్ట్ క్లాస్ ఏ డిగ్రీ ఏ పవర్ ఉంది? ఆడ్ పవర్ ఉంది. సో ఫస్ట్ క్లాస్ ఆడ్ పవర్ అనేది కాన్సెప్ట్. ఫస్ట్ క్లాస్ మనం ఆడ్ గురించి ఏం మాట్లాడాము అంటే -1 ఈస్ ద రూట్ ఫర్ ద గివెన్ f(x) డైరెక్ట్లీ. -1 అనేది రూట్ నానా దేనికి? ఇచ్చిన f(x) కి. డైరెక్ట్ గా -1 అనేది రూట్ అంటే మనం -1 అనే రూట్ ని యూజ్ చేసుకొని మన ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ కూడా మార్క్స్ వస్తాయిరా. ముందుగా మన క్వశ్చన్ చూడగానే క్వశ్చన్ పేపర్ లో ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, ఈవెనా, ఆడా అని ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిన తర్వాత మనం ఆన్సర్ స్క్రిప్ట్ లోకి వెళ్ళగానే ఫస్ట్ ఎప్పుడైనా సరే గివెన్ దట్ కానీ గివెన్ కానీ రాస్తే 1 మార్క్ ఈజీగా వస్తుంది అన్న. మనకి సమ్ వచ్చినా రాకపోయినా ఫస్ట్ గివెన్ ఆర్ గివెన్ దట్ మాట్లాడుకోవాలి. మనకి ఇచ్చింది ఏంటి? గివెన్ f(x) is equals to 4x³ minus 13x square minus 13x plus 4 is equals to 0. ఫస్ట్ స్టెప్ గివెన్ ఆర్ గివెన్ దట్. ఏ సమ్ ఇచ్చినా మనకి ఆ సమ్ గురించి తెలిసినా తెలియకపోయినా సో దీనికి 1 మార్క్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు ఎగ్జామ్ లో. తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాస్ అన్నది ఫిక్స్ చేసేసాం. ఏమని ఫిక్స్ చేసాము? కాన్స్టెంట్ కి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఫస్ట్ క్లాస్ అని, పవర్ వచ్చేసి 3 అని ఉంది కాబట్టి దట్ ఈస్ ద ఆడ్ కేస్ అని మనం ఫిక్స్ చేసాం. ఫస్ట్ క్లాస్ ఆడ్ డిగ్రీ అని ఫిక్స్ అయిపోయాం నాన్న. ఇప్పుడు మనం ఏం రాయాలి? ఈ
pi is equals to pn minus I. ఇదేం డెఫినేషన్, దేని డెఫినేషన్? ఫస్ట్ క్లాస్ డెఫినేషన్ కాబట్టి అది రాస్తున్నాను. If pi is equals to pi and pni minus 1 for I is equals to 0, 1, 2 and so on n వరకు. అయితే మనం ఏది అన్నది ఫైనలైజ్ చేసాం కాబట్టి హియర్ f of x is equals to 0 where first class reciprocal equation of ఫస్ట్ క్లాస్ వచ్చిందా సెకండ్ క్లాస్ వచ్చిందా అనేది మనం డిసైడ్ చేసి అది నోట్ చేయాలన్నా. ఎందుకు? ఎగ్జామినర్ కూడా తెలియదు కదా మన సమ్ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా అని. అందుకు ఫస్ట్ క్లాస్ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ. ఇక్కడ వరకు రాసాం, బాగానే ఉంది. ఫస్ట్ క్లాస్ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆడ్ డిగ్రీ అయితే డైరెక్ట్లీ -1 is the root. సో ఫైనల్ స్టెప్ ఏం రాయాలి? క్లియర్లీ ఆర్ therefore -1 is the root of given f of x. నానా ఇప్పుడు మన పవర్ వచ్చేసి 3. పవర్ 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా 6 ఉన్నా ఎనీ పవర్ ఉన్నా మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రిక్ నాన్న. ఏంటి అంటే మన ఇచ్చిన ఈక్వేషన్ లో కాన్స్టాంట్స్ లీవ్ చేసేసేయాలి. ముందుగా వేరియబుల్ కి ఫ్రంట్ లో ఉన్న టర్మ్స్ అన్ని రాసుకోవాలి. వేరియబుల్ ఫ్రంట్ ఏంటి? 4 -30 -30 అండ్ 4. నాన్న ఇచ్చిన నెంబర్స్ అన్ని రాసేసాం. ఫస్ట్ గా మన రూట్ వచ్చేసి -1. ఎందుకు? మన ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ క్లాస్ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ. దెన్ -1 is the root. -1 అనే రూట్ బాగానే తీసుకున్నాం, బాగానే ఉంది. ఫస్ట్ గా రూట్ ని మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ వాల్యూ ఎప్పుడైనా 0 తీసుకోవాలా? 4 + 0 4. 4 ని -1 తో మల్టిప్లికేషన్ చేయాలన్నా 4 × -1 -4 -13 -4 డైరెక్ట్లీ -17. నానా ఈ నెంబర్స్ ని ఏ నెంబర్స్ నైనా ఈ -1 తో మల్టిప్లికేషన్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 17 × 1 17. ఆ +17 అన్నది తెచ్చి ఇక్కడ వేస్తాం నాన్న. ఈ 2 నెంబర్స్ లో ప్లస్ వాల్యూ బిగ్గా మైనస్ వాల్యూ బిగ్గా అంటే ప్లస్ వాల్యూ బిగ్. ఎందుకు? బిగ్గర్ నెంబర్ ఏంటి? +17. స్మాల్ నెంబర్ ఏంటి? -13. నానా ఇచ్చిన నెంబర్స్ 2 నెంబర్స్ ఒక బిగ్ వాల్యూ ఒక స్మాల్ వాల్యూ ఉంటే ఒక 2 ఆపోజిట్ సైన్స్ 1 ప్లస్ సైన్ 1 మైనస్ సైన్ ఉంటే డైరెక్ట్లీ వీ హ్యావ్ గో ఫర్ సబ్ట్రాక్షన్. నెంబర్స్ ని ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేయాలి. నెంబర్స్ అంటే 17 13. 17 లో నుంచి 13 సబ్ట్రాక్ట్ చేయగలవా? చేయగలం. ఎంత? 17 లో నుంచి 13 సబ్ట్రాక్ట్ చేస్తే డైరెక్ట్లీ ఆన్సర్ 4. బాగానే ఉంది. కానీ +4 -4 అంటే మన ఇచ్చిన వాల్యూలో బిగ్గర్ వాల్యూకి ఏ సైన్ ఉంటే ఆ సైనే వస్తుంది మన ఆన్సర్ కి. బిగ్గర్ వాల్యూకి ఏ సైన్ ఉంది? ప్లస్ సైన్ ఉంది కాబట్టి మన ఆన్సర్ కి కూడా +4 వస్తుంది. ఇన్ కేస్ బిగ్గర్ వాల్యూకి మైనస్ సైన్ ఉంటే ఆన్సర్ లో కూడా మైనస్ వస్తుంది. తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 × 1 4. నానా +4 ఇక్కడ ఏం సింబల్ లేదు అంటే సారీ -4 ఇక్కడ ఏం సింబల్ లేదు అంటే +4 అని అర్థం. ఒక +4 ఒక -4 4 ఫింగర్స్ ఓపెన్ 4 ఫింగర్స్ కట్. డైరెక్ట్లీ ఆన్సర్ 0. నానా వాడు -1 అనేది రూట్ అని చెప్పేశాడు డైరెక్ట్లీ. ఎలా? మన రూల్ ప్రకారం బాగానే ఉంది. -1 అనే రూట్ తో చేస్తే మనకి సింపుల్ గా ఈక్వేషన్ వచ్చింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. నాన్న -1 అనే రూట్ తీసుకున్నా f of x is equals to x + 1. నా +1 ఎందుకు తీసుకున్నాం? x అనే వాల్యూ -1. సో -1 లెఫ్ట్ సైడ్ కి వస్తే +1 x + 1 is equals to 0. అందుకే x + 1 అనే ఈక్వేషన్ తీసుకున్నాను. x + 1 ఇంటూ దిస్ ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు? మనం క్యూబిక్ ఈక్వేషన్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత లాస్ట్ లో 0 వచ్చేసింది అంటే 1 పవర్ కట్ అయిపోయింది. క్యూబిక్ లో నుంచి 1 పవర్ కట్ అయితే
డైరెక్ట్ గా క్వాడ్రాటిక్. దిట్ ఈస్ ద కాన్స్టెంట్ పవర్ 1 పవర్ 2. Power 2 means directly it is called as quadratic equation. 4x square minus 17x plus 4. F of x is equals to బానే ఉంది నాన్న. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రాసేసాం. కానీ ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా రూట్స్ ఫామ్ చేయాలి కాబట్టి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొని మనం రూట్స్ ఫామ్ చేద్దాం. 4x square minus 17x plus 4. నాన్న రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే ఇస్ ద ఫార్ములా వే. ఫార్ములా వే తెలిసింది అంటే మనకి ఫార్ములా వచ్చింది అంటే చేయగలం. బట్ కానీ పెద్ద పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు వాటి స్క్వేర్స్ కూడా మనకి ఐడియా ఉండాలి. సరే ఇక్కడ ఉన్న స్మాల్ వాల్యూస్ ఏగా మేడం 4 17 దోస్ ఆర్ ద స్మాల్ వాల్యూస్ అంటారా? సరే మనం ఏం చేద్దాము, ఫార్ములా బేస్ వెళ్ళిపోదాం. మన ఫార్ములా ఏంటి? మైనస్ బి. రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఎప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మేడం మన ఈక్వేషన్ ఏమో నెంబర్స్ ఉన్నాయి, మీరు చెప్పిన ఫార్ములాస్ లో ఏమో ఏబిసిడీలు ఉన్నాయి అంటే మన ఈక్వేషన్ మనం ఏం చేసుకోవాలి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఫామ్ లో చూసుకోవాలి నానా. ఎక్స్ స్క్వేర్ టర్మ్ కి ముందున్నదల్లా ఏ అంటాము, ఎక్స్ టర్మ్ కి ముందున్నదల్లా బి అంటాము, కాన్స్టెంట్ ప్లేస్ లో ఉన్నదల్లా సి అంటాం నానా. సరే ఇప్పుడు మన ఏ ఏంటి? 4, బి ఏంటి? మైనస్ 17, సి ఏంటి? ప్లస్ 4. డైరెక్ట్ గా ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలన్నా. మైనస్ బి అంటే మైనస్, ఫార్ములాలోనే మైనస్ ఉంది రాసాము. బి ప్లేస్ లో ఎంత ఉంది? మైనస్ 17 ఉంది రాసేసాము. ప్లస్ ఓవర్ మైనస్ నోట్ చేసాం నాన్న. రూట్ ఓవర్ బి స్క్వేర్ అంటే బి ప్లేస్ లో ఎంత ఉంది? మైనస్ 17 హోల్ స్క్వేర్ మైనస్ 4. ఏ ప్లేస్ లో ఎంత? 4. సి ప్లేస్ లో ఎంత? 4 బై 2 ఇంటూ ఏ. ఏ అంటే ఎంత నానా? 4. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ వెళ్దామమ్మా. మన ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, బాగానే ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, నోట్ చేసిన ఒకటే నోట్ చేయకపోయినా ఒకటే కాబట్టి చేయట్లేదు. ప్లస్ 17 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ నానా. మైనస్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్, డైరెక్ట్లీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. వి did not write 17 స్క్వేర్ అంటే 17 ఇంటూ 17. 17 సార్ 289 మైనస్ నానా టోటల్ హౌ మెనీ ఫోర్స్? 3 4s. 4 4s are 16. 16 4s are 64 divided by 2 4s are how much? 8. 17 plus or minus root over నానా 289 లో నుంచి 64 సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసే వాల్యూ ఎంతో చెప్పండి? 225. రూట్ 225 నానా. నానా మీ అందరికి స్క్వేర్ రూట్స్ వచ్చా? 225 దేనికి స్క్వేర్ రూట్ అంటే నానా 15 స్క్వేర్. 15 15s are 225. So directly root 225 means 15 divided by 8. నానా ప్లస్ మైనస్ 2 సైన్స్ ఉన్నాయి, మనం ఫస్ట్ వాల్యూలో ప్లస్ సైన్ తీసుకుందాం. 17 ప్లస్ 15 బై 8. సెకండ్ ఏం చేద్దాం? మైనస్ తీసుకుందాం. 17 మైనస్ 15 బై 8. 17 ప్లస్ 15 హౌ మచ్ నానా? ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ ని యాడ్ చేసుకుందాం. 7 ప్లస్ 5 12. 1 కీప్ ఇన్ మైండ్ 1 1 2 కీప్ ఇన్ మైండ్ 1 3. 32 by 8 కామా 17 మైనస్ 15. 17 లో నుంచి 15 సబ్ట్రాక్ట్ చేస్తానా 2 by 8 డైరెక్ట్లీ. నానా న్యూమరేటర్ డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే కామన్ ఒక టేబుల్ కట్ అవుతుంది. ఏ టేబుల్ నానా? మనకి ఈజీగా వచ్చిన టేబుల్ సెకండ్ టేబుల్. సెకండ్ టేబుల్ లో హౌ మెనీ టైమ్స్ ఆర్? 2 1s are 2 4s are. నాన్న ఇక్కడ ఏమైనా కట్ అవుతుందా అంటే 8 టేబుల్ నాన్న. 8 1s are 8 4s are. సో 4 కామా 1 by 4. నాన్న ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎన్ని రూట్స్ వచ్చాయి? 2 రూట్స్ వచ్చాయి. కానీ మన ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? క్యూబిక్ ఈక్వేషన్.
నానా మన ఈక్వేషన్ బట్టి మన రూట్స్ డిసైడ్ అవుతాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే 2 రూట్స్ వస్తాయి ఆన్సర్ లో. మన ఇచ్చిన ఈక్వేషన్ ఏమో క్యూబిక్ ఈక్వేషన్, ఆన్సర్ లో 3 రూట్స్ రావాలి. ఇప్పుడు మనకి 2 రూట్స్ వచ్చాయి మేడం, ఇంకో రూట్ ఏది అంటారా? మన డైరెక్ట్ గానే ఫస్ట్ రూట్ ఏమనుకున్నాము, -1 ఈజ్ ద రూట్ అనుకున్నాం, అవునా? సో మన ఫైనల్ ఆన్సర్ లో -1, 4, 1/4. Therefore the roots are -1 is the first root. మన -1 ఏమైనా ఫైండ్ అవుట్ చేసామా? లేదు, మన స్టెప్స్ ప్రకారం డైరెక్ట్ గా డెఫినేషన్ ప్రకారమే వచ్చేసింది మన -1 అనేది. కానీ 4, 1/4 అన్నది మనం సాల్వ్ చేస్తే వచ్చినవి. టోటల్ గా మన ఇచ్చిన ఈక్వేషన్ ఏమో క్యూబిక్ ఈక్వేషన్, మనకు వచ్చిన రూట్స్ కూడా 3 రూట్స్. సో బ్యాలెన్స్ అయింది. ఒకేలా ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏమో 3 ఉండి మనకు వచ్చిన ఆన్సర్స్ 2 కానీ 4 కానీ ఉంది అంటే మనం తప్పు చేసాము అని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇంతటితో ఈ సమ్ కంప్లీట్ అయిపోయిందనా? ఈ సమ్ మోడల్ నేమ్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ. ఫస్ట్ క్లాస్ అని ఎలా ఐడెంటిఫై చేసాం? కాన్స్టాంట్ పాజిటివ్ ఉంది కాబట్టి ఫస్ట్ క్లాస్. ఒకవేళ కాన్స్టాంట్ దగ్గర మైనస్ ఉంటే దట్ ఈస్ ద సెకండ్ క్లాస్ అని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఆడ్ డిగ్రీ అని ఎలా ఐడెంటిఫై చేసాం? ఇచ్చిన ఈక్వేషన్ లో హైయెస్ట్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంటేనేమో ఈవెన్ కేస్, ఆడ్ నెంబర్ ఉంటేనేమో ఆడ్ కేస్. మనకి ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఆడ్ కేస్, పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఫస్ట్ క్లాస్. సో మన సమ్ ఏంటన్నా ఫస్ట్ క్లాస్ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ. అలా ఉంటే మనం డైరెక్ట్ గా -1 ఇస్ ద రూట్. సో ఆన్సర్ లో అందుకే -1 అనే రూట్ కూడా కనిపించింది నాన్న. ఇంతటితో ఈ సమ్ క్లియర్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇవి 7 మార్క్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫైనల్ ఎగ్జామ్ లో షూర్ గా వచ్చే క్వశ్చన్స్. సో మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. కామెంట్ రూపంలో మీకు కావాల్సిన కాన్సెప్ట్స్ ని తెలపండి, మేము ఆ వీడియోలు కూడా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.